వరంగల్లోని శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడవ రోజు అమ్మవారికి గాయత్రి అలంకరణ చేశారు అర్చకులు. ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం గజవాహన సేవలో భద్రకాళీదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భారీగా క్యూ కట్టారు భక్తులు. భద్రకాళి ఆలయం నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. భద్రకాళి దేవాలయంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు అమ్మవారిని అలంకరణ చేస్తారు. అలంకరణ చేసి తర్వాతనే భక్తులకు దైవ దర్శనం ఇవ్వబోతున్నారు. ఎలాంటి అలంకరణ చేస్తారో, ఇక్కడ విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి భద్రకాళి ప్రధాన అర్చకులు చేసి ఉన్నారు. సార్, ఈ 9 రోజులు అమ్మవారిని కొలుస్తారు, ఎట్లాంటి అలంకరణ చేస్తారు? ఈ నవరాత్రులు నవదుర్గా క్రమంలో చెయ్యమని ఉన్నది, కానీ ఈరోజు ఈ అలంకారం చేయమని ఎక్కడా శాస్త్రంలో ఉండదు. అయితే ఆగమాలలో అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాదిశాయనాత్ అభిరూప్యాచ్య బింబాచ్య దేవ సాన్నిధ్యమిచ్చది అనే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని అమ్మవారికి చేయబడే అర్చనాతిశయము ఈ అలంకారాలు ప్రధానంగా నవరాత్రుల్లో. సాధకుడికి మొట్టమొదలు అమ్మవారి చిన్నపిల్లలా కనబడుతుంది కాబట్టి అమ్మవారి యొక్క చిన్నపిల్ల స్వరూపమైన బాలా త్రిపుర సుందరిగా మొదటి రోజు అలంకారం చేస్తారు. రెండవ రోజు అన్నపూర్ణ, మూడో రోజు గాయత్రి. ఏదో ఒక మంత్ర దీక్ష తీసుకోవాలి. ప్రతి అక్షరం మంత్రమే, వాళ్ళ జాతకాలను బట్టి తీసుకోవాలి. దానికి సంకేతంగా మూడవ రోజు గాయత్రిగా అలంకరిస్తారు. మళ్ళీ ఆ గాయత్రి మంత్రోపదేశం చేసేయడానికి ముందు మాత్రాసహ భోజనం అని పెడతారు. అందుకోసం రెండవ రోజు అన్నపూర్ణగా అలంకరిస్తారు. మూడో రోజు గాయత్రి. ధనమా దైవమా, ఇప్పుడు ఐశ్వర్యం కోసం ధనం కోసం చేస్తున్నాడేమో అని అమ్మవారు బాగా డబ్బిస్తుంది. అందుకోసం మహాలక్ష్మిగా అలంకారం చేస్తారు. నాలుగో రోజు అమ్మ ఐశ్వర్యం కానీ బీదరికం కానీ ఏవి కానీ గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాకు కావలసింది నీ పాదాల మీద భక్తి, నేను ధర్మబద్ధంగా నడవాలి, నా స్వధర్మాచరణలో నాకు ఎలాంటి ఆటంకాలు కలగవద్దు, తర్వాత నాకు ముక్తి కావాలి. అంటే ముక్తికి హేతు ఏమిటి? పంచదశి మంత్రం, షోడశి మంత్రం అని. దానికి సంకేతంగా లలితగా అలంకరిస్తారు. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. అమ్మవారి భక్తులకు భోగమోక్షాలు రెండు ఉంటాయి కాబట్టి దానికి సంకేతంగా శంకరుడికి భవానీ రూపంలో భోగాలను ఇస్తారు కాబట్టి భవానిగా అలంకరిస్తారు. ఆరో రోజు ఆమె బుద్ధిలో ప్రవేశిస్తుంది, సమస్తమైన అవిద్యను తొలగించి విద్యాప్రాప్తి కలిగిస్తుంది, సకల విద్యలు ఇస్తుంది అనడానికి సంకేతంగా ఏడో రోజు సరస్వతిగా మంచి పరాక్రమాన్ని ఇస్తుంది, అధికారాన్ని ఇస్తుంది అనడానికి సంకేతంగా దుర్గాగా అలంకరిస్తారు. 8వ రోజు సమరేచ దుర్గా, శంకరునికి దుర్గాగా ఆమె సమరలో సహాయం చేస్తుంది. ఐశ్వర్యం వచ్చింది, విద్య వచ్చింది, అధికారం వచ్చింది, అన్ని సిద్ధులు వచ్చాయి. ఇవి దుర్మదాలను పెంచుతాయి. వాడెంత, నా ముందు వాడి ఐశ్వర్యం ఎంత, నా ఇంట్లో ఒక చిన్న స్తంభం అంత కాదు వాడి ఐశ్వర్యం అంట. వాడి చదువు ఎంత, నా ముందు రామశబ్దం కూడా చెప్పలేడు వాడు అని వీడంట. అధికార మతం, విద్యామతం, ధనమతం ఇవన్నీ పెచ్చరల్లి మరి మనుష్యుడు తాను తరిస్తూ 10 మందిని తరింపజేయాలి. మరి వీడికి వివేకం కావాలి, కానీ ఇవి దుర్మతములను పెంచే అవకాశం ఉంది. ఆ మతములన్నీ అణిచిపారవేస్తుంది మహిషాసురమర్దినిగా అనడానికి 9వ రోజు మహిషాసురమర్దినిగా. ఎప్పుడైతే సకల సిద్ధులు కలిగి సమస్తమైన దుర్మతములు అణిగిపోయి పరిపూర్ణత్వం వస్తుందో, పరిపూర్ణత్వం కలిగిన సాధకుడికి ఆమె భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయిది జనయదీతి నమ్మిన వారికి మంగళములను భద్రములను శ్రేయస్ సంపదలను ఆ తల్లి ఇస్తుంది కాబట్టి భద్రకాళి. ఆ భద్రకాళి నిజ రూపంలో విజయదశమి. అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులు దైవ దర్శనం చేసుకొని సజావుగా చేరేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో దశరథతో